హలో నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ పేరు మీద 5 లక్షల భారీ కుంభకోణం చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్వి నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి, హిల్ట్ పేరు మీద 5 లక్షల కోట్ల భారీ కుంభకోణం అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఖచ్చితంగా అందులో వాస్తవం ఉంది. ఈరోజు ప్రభుత్వ భూమిని తను ఏదో ప్రైవేట్ రంగాలకు అంటగట్టాలని చెప్పి ముఖ్యమంత్రికి నచ్చినట్టు, లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వాళ్ళ అన్నదమ్ములకు నచ్చినట్టు పాలసీలు రూపొందించి ఈ రోజు తెలంగాణలో ఉన్న భూములన్నీ కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి. ఏదో గతంలో ఆయన చెప్పినట్టు ఏదైతే భూస్వామిక కుటుంబం రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసి నేను ఏదైతే ముందుకు వచ్చినానో ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని బాజాప్తా రియల్ ఎస్టేట్ చేస్తుంది. అక్కడ ఉన్న ప్రభుత్వ సొమ్ము ఎంత, ఇప్పుడు దాన్ని అమ్ముతున్నాడు ఎంత కన్నడి. ఇప్పుడు అక్కడ దాదాపు ఒక 1000 రూపాయలు ఉంటే దాన్ని 300 రూపాయలకు అమ్మే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జియో ఇష్యూ చేసింది. అక్కడ రియాలిటీగా అసలు ప్రభుత్వ రేటు కంటే కూడా రియాలిటీకి పోతే ఒక గజం 1,50,000 రూపాయలు చెప్తారు. దాన్ని అక్కడ 30,000కు ప్రైవేట్ రంగాలకి అమ్మే విధంగా ముఖ్యమంత్రి ఒక జియోని తెచ్చింది. ఈ రోజు ఇలా ఏ ప్రభుత్వమైనా భూములు అమ్ముకుంటూ పోతే మళ్ళీ రానున్న భవిష్యత్ తరాలకు భూమి ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఒక ప్రభుత్వం వచ్చి అక్కడ ఏదైనా కొత్త ఒక ఇండస్ట్రియల్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఒక పారిశ్రామిక ఏదైనా ఇండస్ట్రియల్ రావాలనుకున్నా కూడా ఎలా చేయగలుగుతారు? ప్రభుత్వ భూమి ఉంటేనే కదా. ఈ రోజు గచ్చిబౌలి, హైటెక్ సిటీ మనం చూస్తున్నాం. ఇవన్నీ అద్దాల మేడలుగా మారినాయంటే అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని మనము నిజాయితీగా అమెజాన్, ఒక గూగుల్కో అలాంటి కంపెనీలకు ఇస్తే అక్కడ కొన్ని కంపెనీలు వచ్చి ఈరోజు తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి కలిగింది, రాష్ట్రానికి ఉపాధి ఉంది, ట్యాక్స్ వచ్చింది, ఇంత డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. ఒక పక్క సంక్షేమాన్ని, అటు పక్క అభివృద్ధిని కూడా 10 ఏళ్లలో కేసీఆర్ గారు నడిపి చూపించారు. కానీ ఇక్కడ చూస్తే ఈరోజు ఎక్కడ సంక్షేమ పథకాలకు తూట్లు పోల్చి అభివృద్ధిని శూన్యం చేసేసి కేవలం రియల్ ఎస్టేట్ రంగాన్ని తన కుటుంబ సభ్యులు, సొంత అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ రంగాన్ని అప్పయ్యప్పేసి భూములన్నింటినీ కూడా తన వాళ్ళ పేర్ల మీదకి చేసుకొని ఈరోజు అక్కడ ఇండస్ట్రియల్ జోన్ లేబట్టేసి అద్దాల మేడలకి మీరు జియో ఇష్యూ చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక తెలంగాణ బిడ్డగా నేను ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తా, పోరాడుతూనే ఉంటాం. అఖిలపక్ష భేటీ కూడా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని కూడా చర్చించడం జరుగుతుంది. ఆనాడు ఎలా అయితే తెలంగాణ యువకులు ఎలాగైతే తెలంగాణ కోసం పోరాడిరో అలాగే ఈ ప్రభుత్వం పైన కూడా సామాజిక తెలంగాణలో ఎలాంటి అయితే ప్రజలకు ఏవైతే అందవరచాలో ఆ అంశాల మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టలేదన్న మరి? గతంలో నేను అదే అంటున్నాను, గతంలో కేసీఆర్ గారు అమ్మకంకి పెడితేనేమో ఇక బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు 2 జాతీయ పార్టీలు రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టినాయి. మళ్ళీ ఇవాళ ఆర్ఎస్ బ్రదర్స్ అనే బంధం కేటీఆర్ గారు అనునిత్యం అంటారు. ఆర్ఎస్ బ్రదర్ అనే బంధం ఈరోజు నిలబడుతుంది. ఏది బండి సంజయ్, ఏది కిషన్ రెడ్డి గొంతు, ఏది రఘునందన్ రావు గొంతు ఇప్పుడు ఎందుకు వినిపిస్తలేదు? మీరు ఎందుకు పోరాడతలేరు? ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రానికి ఇంత అన్యాయం, రాష్ట్ర భూములన్నీ కూడా ఈరోజు మీరు వెంచర్లుగా చేసి లేకపోతే మీరు ప్రైవేట్ వ్యక్తులకి భూముల అప్పయొద్దాం అనుకుంటున్నప్పుడు ఎందుకు బీజేపీలో వచ్చి కూడా ప్రశ్నిస్తలేరు? ఎందుకంటే కేవలం ఈ సామాజిక తెలంగాణ పైన స్పృహ ఉన్న వ్యక్తులుగా, తెలంగాణని సాధించిన వ్యక్తిగా ఆ బాధ్యత మా పైన ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత కూడా ప్రజలు మాకే ఇచ్చారు కాబట్టి పోరాడతాం. ఆ పాలసీ రద్దు చేసే వరకు. గతంలో ఇప్పుడు హైడ్రాన్ అడ్డుకున్నాం, చాలా లగచర్ల ఘటన ఇలాంటివి ఎన్నో అడ్డుకున్నాం. దీన్ని కూడా ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో సాగించాలంటే పారిశ్రామికవేత్తలకు మరి ఇండస్ట్రియల్ ఏరియాలను అప్పు చెప్తే మరి ఉపాధి కల్పించినట్టు అవుతుంది యువతకు కూడా అని చెప్పేసి మాట్లాడుతాను. దీనికి ఏం చెప్తారు మరి? అది మేము ఇప్పుడు ఇండస్ట్రియల్ కుదబెట్టడానికే కదా రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ తెచ్చారు. అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీకి పర్మిషన్ తీసుకున్నా, రేపు ప్రభుత్వం నాకు నేరుగా రిజిస్ట్రేషన్ చేసింది, నేను ఒకసారి ఓనర్ అయినాక అప్పుడు నేను ఇండస్ట్రీ తీస్తాను సార్. అంటే నా భూమి అయిపోయింది కదా. ఇక నేను ఇండస్ట్రీలో ఎందుకు నడుపుతా? నేను పెద్ద కాంప్లెక్స్లు కడతా, రియల్ ఎస్టేట్ చేస్తా, ఫ్లాట్లు చేస్తా, వెంచర్లు చేసి అమ్మేస్తా. ఎందుకంటే భూమి నాకు అమ్మేసింది ప్రభుత్వం. అప్పుడంటే గతంలో కేసీఆర్ గారి హయాంలో ఒక జియో తీసి దాన్ని కేవలం అక్కడ ఆ భూమిని కేవలం ఇండస్ట్రీకి మాత్రమే వాడాలి, ఇండస్ట్రియల్ జోన్ చేస్తే అక్కడ కొంత ఉపాధి కలుగుతుంది, అక్కడ ఉన్న ఆనుకున్న ప్రజలందరికీ కూడా అక్కడ ఉపాధి కలుగుతుందన్న అంశంతోనే చేయడం జరిగింది. కానీ ఈ రోజు మీరు ఒక కొత్త పాలసీ తెచ్చేసి అక్కడ మీరు నేరుగా ఒక వ్యక్తి పైన మీరు ప్రైవేట్ వ్యక్తులకి వారి అమ్మేస్తే వాళ్ళని మనం ప్రశ్నించే హక్కు మనకు ఉండదు ఒక ప్రభుత్వంగా. అది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంతే, 100% అదే జరుగుతుంది. కానీ వాళ్ళ బ్రదర్స్ పైన జరుగుతుంది ఇప్పుడు అదంతా కూడా. బ్రదర్స్ కొని అమ్ముకోవడంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలాగో వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అదే అంశాన్ని ఈ రోజు తెరపైకి తెస్తున్నారు ఆ జియో నడ్డు పెట్టుకొని. ఓకే స్వామి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొన్న ఇటీవల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే హిందూ దేవుళ్లను అనుచిత వాక్యాలు చేసిన దాని మీద మీరు మాలేశ్వరి కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? సో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నాడంటే హిందువులలో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అంటే, నువ్వు హిందువు కాదా? నువ్వు ఒక సనాతన ధర్మం పాటించే వ్యక్తివి కాదా? నీకు తెలియదా ఎంతమంది దేవుళ్ళు? నువ్వు నీ రాజకీయ వాళ్ళ కోసము నువ్వు హిందూ దేవుళ్ళని తెచ్చి మా దాంట్లో అంటే మీరు దేవుళ్ళతో పోల్చుకునే స్థాయికి మీరు వచ్చిరా?
మీరు ఇతర ఇతర మతాలు ఉన్నాయి, మళ్ళీ ఇతర మతాల దేవుళ్ళతో మీరు ఎందుకు పోల్చుకోలేకపోతున్నారు? కేవలం హిందూ దేవుళ్ళే అంత చులకనగా దొరికిరా? ఖబర్దార్ బిడ్డ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నీ ఇల్లు అడ్డుకోవాల్సి వస్తుంది. నీ ఇంటి ఏదైతే నువ్వు జుబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉన్నావో దానిపైన దాడి చేయాల్సి వస్తుంది. భారతదేశం ఒక సనాతన ధర్మానికి, ఒక ఈ భూ ప్రపంచానికి మార్గం చూపించే దేశమే మన భారతదేశం. సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న అభిప్రాయాలు, ఆచారాలు గౌరవించే సమాజం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇక్కడి నుంచో పుట్టింది మన గ్రంథాలు. మన ఏమున్నా ఈ రోజు నువ్వు నడవడిక నేర్చినవంటే కూడా అదే ధర్మాన్ని నుంచి వచ్చిన వ్యక్తివి. దేవుళ్ళని కిర్చపరిచే విధంగా కూడా నువ్వు మాట్లాడితే మాత్రం నీ ఇల్లుని అడ్డుకోవాల్సి వస్తుంది, నిన్ను కూడా అడ్డుకోవాల్సి వస్తుంది. ఇలాగే కొంతమంది నాయకులు దేవుళ్ళ పైన కించపరిచే వ్యాఖ్యలు మాట్లాడితే వాళ్ళు ఈ రోజు ఈ లోకాలనే లేకుండా పోయారు. అది గుర్తుంచుకొని మాట్లాడాల్సిందే రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. సీఎం మాట్లాడుతూ పెళ్లి కానని ఒక దేవుడు, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక దేవుడు అనే విధంగా మాట్లాడుతున్నారు. అదే అంటున్నా, ఈ రోజు ముఖ్యమంత్రి అనే కన్ను నెత్తికెక్కడం వల్ల సాక్షాత్ ఆ భగవంతుని కూడా నువ్వు కింది చూపు చూసే పరిస్థితికి వచ్చినావు. ఈరోజు నేను అదే చెప్తున్నా, ఆ దేవుళ్ళ పైన మాట్లాడిన వాళ్ళు ఈ లోకాలనే ఎక్కువ పోయారు. మళ్ళీ అలాంటిది ఏమైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనం. ఎందుకంటే మేము కూడా మాల వేసుకున్నాం, ధర్మం నువ్వు కూడా పాటిస్తూ అందరు కూడా పాటిస్తారు. సామాజిక తెలంగాణలో మనందరికీ కూడా భారతదేశంలో దేవుడు అన్న భక్తి అనేది చాలా ఉంది. ఎందుకంటే 80% పైగా హిందువులు ఉన్న భారతదేశం. ఎంతో మంది ఇతర మతస్థులు మన దగ్గర, ఎందుకంటే మనం మహాకుంభమేళ జరిగినప్పుడు కూడా వివిధ దేశాల నుంచి వచ్చారు. అక్కడ స్నానం ఆచరించిన ఒక నమ్మకం. భారతదేశం అన్నా, మన దేవుళ్ళన్నా, మన సంప్రదాయం అన్నా కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనమే కించపరిచే విధంగా చేయొద్దని కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ గల పార్టీ, అన్ని మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో అనే విధంగా మాత్రమే మాట్లాడినా తప్పితే దీన్ని వేరే విధంగా పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికి ఏం చెప్తారు? నువ్వు ఇంకో రకంగా పోల్చుకునేది మీ నాయకులు. అంటే ఒక గాడిది, ఒక బర్రె, ఒక దున్నపోతు ఇలా పోల్చుకునేది ఉంటాయి. అంటే అవిటికి కూడా తేడా ఉండదు కదా. ఇప్పుడు దున్నపోతు అయితే పాలియదు కదా, బర్రె పాలియదు కదా. అట్లా అంటే మా బర్రె ఒక పాలియదు, ఆవైతే పాలిస్తుంది, లేకపోతే ఇట్లా పోల్చుకునేది ఉంటే ఒక గాడిది, ఒక కోతి. మా 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 నాయకులంతా ఇలాంటి వాళ్ళని చెప్పుకునేది ఉండే. మీరు దేవుళ్ళతో పోల్చుకునే అవసరం లేదు. పశుపక్షరాలు కూడా ఉన్నాయి, దాంట్లో పోల్చుకుని ఉంటే సరిపోతుండే మీరు. ఎందుకంటే మీ స్థాయి అదే. దేవుళ్ళతో పోల్చుకునేంత గొప్ప నాయకులు మీ దాంట్లో లేరు. అలా పోల్చుకోవడం కూడా అది మంచిది కాదనే విషయం కూడా చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే హిల్ట్ పేరు మీద భారీ కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. చెప్పండి, అసలు 5 లక్షల కోట్ల భారీ కుంభకోణం అంటున్నారు, అసలు ఏంది అన్న? ముందుగా హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉట్టిన భారతదేశంలోనే అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఎందుకంటే 5 లక్షల కోట్లు, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. అంటే ఆయన ఎట్లా ప్లాన్ చేసినాడు అంటే, ఇక అభివృద్ధి చేయాలనే లక్ష్యం కాదు, నెక్స్ట్ ఎలక్షన్ లా అవినీతి ఎట్లా చేయాలా, ఈ డబ్బులు పెట్టి ఎట్లా గెలవాలా, ఎమ్మెల్యేలను ఎట్లా కొనుక్కోవాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళ మనుషులకే టెండర్ ఇచ్చిన ప్రక్రియ ఇది. అభివృద్ధి చేసే మార్గం అసలు కానే కాదు. మేము దీన్ని 100% బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి 100% ఒక తెలంగాణ పౌరుని లాగా 100% దీన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అభివృద్ధి చేయి, స్వాగతిస్తాము. నువ్వు అవినీతి చేస్తా అంటే ఎందుకు స్వాగతిస్తాము? నువ్వు టెండర్లు ఎవరికి ఇస్తున్నావు? నీ ఎమ్మటి తిరిగే మనుషులకి, నీకు ఒత్తాసుపరిగే కాంట్రాక్టర్లకి నువ్వు టెండర్ ఇస్తున్నావు. ఎందుకు టెండర్లు ఇస్తున్నావు? 100 కోట్ల భూములు, 100 కోట్ల రేట్లు వలుగుతుంటే నువ్వు 30%కి ఎందుకు పాతేస్తారో వాళ్ళకి ఇస్తావు? ఎందుకు ఇస్తావు నువ్వు? అంటే దాని వెనకాల ఉన్నది ఏంది? నీ కమిషన్ నువ్వు మాట్లాడుకుంటున్నావు వెనకాలకి వెళ్ళి, నీ కాంట్రాక్టర్లతోని నాకు ఇట్లా డబ్బులు ఇవ్వరా నాయన అని చెప్పి నువ్వు మాట్లాడుకో. మీ అన్నదమ్ములు అందరూ కలిసి స్కామ్ ఎట్లా చేయాలని చెప్పేసి లోపల మాట్లాడుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావు. పేదవానికి ఎందుకు ఇవ్వవు? ఓకే, నువ్వు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నావు. అభివృద్ధి చేస్తా అంటే అక్కడ ఆల్రెడీ పాత పారిశ్రామికలు ఉన్నాయి, అందులో 100 మంది 1000 మంది కార్మికులు పనిచేస్తారు. వాళ్ళ కార్మికులకి ఉపాధి ఎట్లా? వాళ్ళని ఎక్కడ పంపిస్తావు? ఓకే, ఇంకొకటి, అందులో ఆల్రెడీ ఎప్పటి నుండి ఇండస్ట్రీ జరుగుతుంది కాబట్టి అక్కడ కింద కాలుష్యం అనేది ఉంటుంది. నువ్వు దాన్ని రెమెడీ ఎట్లా చేస్తావు? దాని కింద రేపు పొద్దున స్కూళ్ళు కడితే, కాలేజీలు కడితే, లేకపోతే ఇల్లు రెసిడెన్షియల్ కడితే కింద వాటర్ తాగాలంటే మొత్తం కాలుష్యం అవుతుంది. వాళ్ళ వాటర్ ఎట్లాంటి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ ఆలోచించకుండా, ఉట్టిన ఇంప్లిమెంట్ చేయకుండా, ప్రజలను అడగకుండా, నువ్వు ఒక ప్రతిపక్షం అడగకుండా నువ్వే స్కామ్ చేద్దామని ప్లాన్ చేస్తే దీన్ని 100% బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున 100% అడ్డుకుంటాము. రాష్ట్రం ఇప్పుడు చూసుకున్నట్టయితే వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడే డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్న రేవంత్ రెడ్డి. అరే 100% క్లియర్ కట్ కదన్న. ఇవాళ కొన్ని లక్షల కోట్లు రావాల్సిన భూమిని నువ్వు తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నావు? తక్కువకి మార్కెట్ లో రియల్ ఎస్టేట్ భూములు అమ్మినట్టు ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? ఎందుకు అంతగానో? అంత అర్జెంట్ ఏమున్నది? నువ్వు అభివృద్ధి చేయాలంటే డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి. టూరిజం డెవలప్ చేయి, ఉద్యోగాలు ఇవ్వు, ఇంకేమైనా డెవలప్ చేయి. అంతేగాని నువ్వు స్కామ్ చేసి ఇక్కడ ఉన్న ల్యాండ్లను అమ్ముకుంటా అంటే, రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఎన్నో ల్యాండ్లు అమ్ముకున్నాడు. అంటే అన్ని అమ్ముకొని ఏం చేస్తావు? తెలంగాణ రాష్ట్రంని నీకు కమ్యూనిటీ హాల్ కట్టడానికి జాగాలు లేవు,
శ్మశాన వాటికలు కట్టడానికి జాగలేవు, డబుల్ బెడ్రూమ్ కట్టడానికి జాగలేవు, అభివృద్ధి చేయడానికి జాగలేవు. ఇవాళ ఇన్ని కాలం జాగలేవు, స్కూల్లో కట్టడానికి జాగలేవు, కాలేజీలు కట్టడానికి జాగలేవు, కానీ ఇండస్ట్రీలు మాత్రం కడతారంట. ఎందుకనంటే ఇంత డబ్బులు వస్తాయి కదా, స్కామ్ చేయొచ్చు కదా. మన రాష్ట్రం గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ప్రభుత్వ భూములను అమ్మకాలను పెట్టలేదన్న మరి. మేము అమ్మకాలను పెట్టినాం దేనికి అన్న ఆలోచించి అభివృద్ధి చేయడానికి చేసినాం, కానీ ఇక్కడ అభివృద్ధి చేయడానికి కాదు, అవినీతి చేయడానికి ఎన్నుకున్నాడు ఇది పథకము. దీని స్కీమ్ కాదు, స్కామ్ ఇది. దీన్ని అభివృద్ధి అవినీతి చేయడానికి వస్తుంది కూడా అడుగుతాం. అభివృద్ధి చేయి, బై రెడ్ కార్పెట్ వేసాం, గ్రీన్ కార్పెట్ వేసాం, మేము వెల్కమ్ చేస్తాము, మేము శబాష్ అంటాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో సాగించాలంటే పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియల్ పెడితేనే యువతకు ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న వర్షం. దీనికి ఏం చెప్తున్నారు? అవునన్నా, నువ్వు అభివృద్ధి చెయ్యు, కానీ ఎట్లా పెడుతున్నావు? ఎందుకు 30 ఆల్రెడీ డబ్బులు ఉన్నవానికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ నువ్వు 30% ఎందుకు ఇస్తావు? అక్కడ ఏం రేటు ఉంది అదే రేటు. అభివృద్ధి నువ్వు ఒక స్టెప్ బై స్టెప్ పాలసీ ఫాలో అవ్వవు, స్టెప్ బై స్టెప్ వాళ్ళతో గట్టి గవర్నమెంట్ కి. ఇవాళ ఇక్కడ ఎంతో మంది విద్యార్థుల దగ్గరికి విద్యార్థులు అందరూ కలిసి మేమందరం కష్టపడి డబ్బులు ట్యాక్స్ రూపంలో మేము కడుతుంటే దాని కాంట్రాక్టర్ అందరూ దోచుకుంటుంటే దానికి ఒత్తాస ఎందుకు కలుగుతున్నా? నువ్వు స్టెప్ బై స్టెప్ పాలసీ తీసుకో, కరెక్ట్ ప్రొసీజర్ అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టు. ఇక్కడ ఈ ఇండస్ట్రీ పెడతాం, దీనివల్ల ఇంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ ల్యాండ్ ఇంతకు అమ్ముతాను పెట్టు. నువ్వు పుట్ట ఒకటిన లోపల 7 రోజులలో టెండర్లు వేసుకుంటావు, 45 రోజులలో కాంట్రాక్ట్ పూర్తి చేసుకుంటావు. ఎందుకంత భయం? ఎందుకంటే ఒకటి పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేడు? కాబట్టి రేవంత్ రెడ్డి అవినీతి చేస్తున్నాడని ఆయనకు కూడా తెలుసు, ఆయన ఉన్న మంత్రివర్గంకి కూడా తెలుసు. ఆయన టెండర్లు ఈవెన్ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తారు దీన్ని. 100% రియల్ ఎస్టేట్ దందానే ఇది. సగ్వాకి రియల్ ఎస్టేట్ భూములు అమ్ముతున్నారు రేవంత్ రెడ్డి. యూనివర్సిటీ ల్యాండ్ అని డెవలప్ చేయండి బాబు అని అడుగుతున్నాం మేము. మాకు అభివృద్ధి చేయండి, అవినీతి చేశారా బాబు అని అంటున్నాం. ఓన్లీ టార్గెటెడ్ తెలంగాణ అభివృద్ధి చేయని కాదు, టార్గెటెడ్ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలా, ఎమ్మెల్యేలను ఎట్లా కొనుక్కోవాలా, ఈ డబ్బులను ఎట్లా దండుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాం అంతే. మేము డిమాండ్ 100% ఇది, దీన్ని వెనకకు తీసుకోవాలా, అభివృద్ధి చేసే మార్గంలో నడవాలా. ఇట్లాంటి అవినీతి స్కాములు చేస్తామంటే ఒప్పుకోము, 100% దీన్ని అడ్డుకుంటాము. దీనికోసం ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. అవసరమైతే ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం కదా, రేపు పొద్దున కాలనీలలో ఇండస్ట్రీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి అక్కడ తరలించి ఆనే కూర్చుంటాం.